మాదిరినండి. వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. మా ఇంట్లో అన్నం మిగిలిపోతే ఎప్పుడూ ఒకేలాగా నేను చేస్తూ ఉండను. ఒకసారి తాలింపు అన్నం, ఇంకొకసారి ఇంకోలాగా చేస్తాను. ఈసారి నేను ఆవకాయతోటి ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను. నాతో పాటు మీరు కూడా చేసేద్దరండి. అమ్మని ఆవకాయ ఎప్పుడు కూడా మనకి బోర్ కొట్టదు కదా. ఇలా కనుక చేసి తింటే చద్దన్నమే కదా పారేయాలా అనే క్వశ్చనే ఉండదు. టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. ఇక్కడ నాకు దాదాపుగా ఒక 2 గిద్దెల అన్నం మిగిలిపోయింది. ఈ అన్నంలోకి కనీసం ఒక 7 నుంచి 8 ముక్కలు ఆవకాయ ముక్కల్ని వేసేసాను. అలాగే ఒక 2 స్పూన్లు పప్పుల పొడి అంటే ఏమీ లేదండి, పుట్నాలు, జీలకర్ర, ఉప్పు, కారం అంతే. ఇవి మిక్సీ పెట్టేసుకొని ఎప్పుడు ఉంచుకుంటాను. ఈ పప్పుల పొడి, ఆవకాయ కారంతో కలిపి వేసాం కదా, ముక్కలతో కలిపి ఇలాగ చక్కగా అంతా కూడా బాగా కలిసేలాగా కలపండి. నార్మల్గా ఆవకాయ అన్నం తినేటప్పుడు మనం నెయ్యి వేసుకొని తింటాం, కానీ ఈ ఫ్రైడ్ రైస్కి నెయ్యి వేస్తే టేస్ట్ అస్సలకి బాగోదు. చూడండి, మొత్తం అంతా కూడా బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. స్టవ్ మీద బాండిని పెట్టుకొని బాండీలోకి ఒక 2 స్పూన్ల నూనెని వేడిగా అయ్యేలాగా చూసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఒక పావు స్పూను ఆవాలని, అలాగే ఒక స్పూను మినప్పప్పుని, అలాగే ఒక స్పూను పచ్చిశనగపప్పుని కూడా యాడ్ చేసుకుందాము. వీటితో పాటుగా ఒక పావు స్పూను జీలకర్రని కూడా వేసుకొని ఇవి లైట్గా వేగేటప్పుడే ఒక 10 నుంచి 12 వెల్లుల్లిపాయ రెమ్మల్ని కూడా యాడ్ చేసుకుందాము. ఇలాగా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా దోరగా వేపాక ఒక 10 నుంచి 12 జీడిపప్పుల్ని ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసి వేద్దాము. ఇదంతా కూడా వేగిపోయిన తర్వాత సన్నగా తరిగిన ఒక 2 పచ్చిమిరపకాయలు, సన్నగా పొడుగ్గా తరిగిన ఒక ఉల్లిపాయను కూడా యాడ్ చేసుకుందాము. చిన్నగా తరుక్కోండి, చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి కలిసిపోయి. ఇలాగా జీడిపప్పు వేగాకే మనం ఉల్లిపాయని, పచ్చిమిరపకాయని యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా వేగిన తర్వాత ముందుగా మనం కలిపెట్టుకున్న ఈ ఆవకాయ అన్నం మొత్తాన్ని కూడా దీంట్లోకి యాడ్ చేసేద్దాము. 2 నుంచి 3 నిమిషాల పాటు ఇదంతా కూడా అన్ని వైపులకి తిప్పుకుంటూ బాగా వేగేలాగా వేపుకుందాము. ఉప్పు, కారం అన్నీ కూడా సమపాళ్ళలో సరిపోతాయండి. చూడండి, మొత్తం అంతా కూడా బాగా కలిసిన తర్వాత చివరిగా మనం కొంచెం కొత్తిమీర ఆకుని చల్లేసుకోవటమే. సూపర్ టేస్టీగా ఉండే ఆవకాయతోటి ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. మీరు గనక దీన్ని మీ ఇంట్లో అన్నం మిగిలిపోయినప్పుడన్నా, లేదా ఏదైనా స్పెషల్ రెసిపీ, 1 పాట్ రెసిపీ చేయాలనుకున్నప్పుడన్నా చేసి పెడితే ఇష్టంగా తింటారండి. మళ్ళీ మళ్ళీ కావాలి అని కూడా అడుగుతారు. దీనికి కాంబినేషన్గా ఏదన్నా వడియాలు కానీ, లేదా ఇలాగా బంగాళదుంపలతో చేసుకునే ఫ్రైస్ కానీ చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు నేను సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేస్తున్నాను. నచ్చిందా మీకు వీడియో? అయితే ఒక చిన్న లైక్ చేయటం, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం, ఇలాంటి మంచి రెసిపీస్ కోసం ఫాలో అవ్వటం మర్చిపోకండి.